హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ముంబై మహాపతివ్రత కాదంబరి జైత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి జైల్లో ఉన్న సంగతి తెలిసింది కదా. నిన్న ఆ కేసుకు సంబంధించిన వాదనలు హైకోర్టులో చాలా తీవ్రంగా ఘాటుగా వినిపించినాయి. ఈ నేపథ్యంలో ఇక మన పచ్చపత్రికల ద్వంద్వనీతి ఎట్లుండో తెలుసు కదా. విష ప్రచారాన్నేమో ఇంత పెద్ద పెద్ద తాటికాయ ఇంత అక్షరాలతో ముద్రిస్తారు. అసలు విషయాన్నేమో ఇంత చిన్నగా, మనకు ఏదైనా నెగిటివ్ వస్తున్నట్టునో చిన్నగా లోపల పేజీలలో ఒక పారాగ్రాఫ్ మాదిరిగా రాస్తుంటారనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసిందనమాట. పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం, బెయిల్ ఇచ్చేటప్పుడు సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాం స్పష్టం చేసిన హైకోర్టు. జత్వాని కేసులో బెయిల్ పిటిషన్పై విచారణలో ఘాటు వ్యాఖ్యలంట. ఎవరికి ఘాటు వ్యాఖ్యలు వేసింది అంటే, సిట్ అధికారులకు ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను ఉద్దేశిస్తూ మాట్లాడిరనమాట. ఈయనకు బెయిల్ ఇవ్వద్దు, చాలా కఠిన శిక్షలు అమలు చేయాలి, అది ఇదని చెప్పి ఆర్గ్యుమెంట్స్ వినిపించడంతో ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలా వద్దని నిర్ణయించాల్సింది ప్రభుత్వమో పోలీసులో కాదు, కోర్టు విచారించాల్సింది అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జత్వానిపై తప్పుడు కేసు పెట్టారని చెప్పాల్సింది పోలీసులో లేదా ప్రభుత్వమో కాదు, అది తేల్చాల్సింది విచారణ కోర్టు. దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. తమపై నమోదు చేసింది అక్రమ కేసు అని నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతెక్కడ ఉంటుంది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే కేసుల్లో నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతారా? వారికి విచక్షణ లేదా? వందల మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని చెప్పి కోర్టు చాలా సీరియస్గా ఆక్షేపించిందనమాట. ఇదే కేసులో కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, మరి అట్లా మిగతా అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక పిఎస్ఆర్ ఆంజనేయులనే టార్గెటెడ్గా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు అరెస్ట్ చేసిందంటే, ఈయన మాత్రమే మనకు టార్గెట్ అనమాట. తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం, ఆ విషయాలు చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ పై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. జత్వానిపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెప్తారు? ఎవరు అమాయకులో ఎవరు కాదో కూడా తేల్చాల్సింది కోర్టులే. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేయడమే. ప్రతి నిందితుడు తనపై పెట్టింది తప్పుడు కేసేనంటారు. కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడితే దానికి అంతుండదు, ఇది ప్రమాదకరం. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. ఎవరినో సంతృప్తి పరిచేందుకు ఇలాంటి కేసు పెట్టడం సరికాదు. వందల మంది సాక్షులను విచారించేందుకు ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా? బెయిల్ మంజూరుకు పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తామని చెప్పి ఇది ఇంకొక కౌంటర్ పార్ట్ అనమాట. ఇంకా దీనికి మన బాబు గారు నిన్న మహానాడు వేదికగా ఎట్లాంటి మాటలు, ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంట, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, రాజకీయాల్లో లేకుండా చేస్తాం, ఇటుకేటిగా పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం, వచ్చే మహానాడు కల్లా భూ సమస్యలని పరిష్కారం, వైనాట్లు గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు అని చెప్పి ఇంకా ఏవో క్లీన్ పాలిటిక్స్ అంట. ఇది క్లీన్ పాలిటిక్సా? వ్యవస్థలో పనిచేసే ఉన్నతాధికారులను అరెస్టులు చేయడం, వాళ్ళకు అక్రమ నిర్బంధాలు విధించడం, ఇవన్నీ క్లీన్ పాలిటిక్సా? డర్టీ పాలిటిక్స్ అంటారు వీటిని. మన చిన్నబాబు గారు రెడ్ బుక్తో వాళ్ళకు వణుకంట, ఒకరికి గుండెపోటు ఇంకొకరికి బాత్రూంలో కారు జారిపడ్డారు అని చెప్పి నిన్న ఆయన కూడా చాలా తీవ్రంగా మాట్లాడిండు. రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుంటూ పోతే ఇంకా భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఎందుకు? సో చిన్నబాబు గారి వ్యాఖ్యల మీద చాలా దుమారం అవుతుంది, అది ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.